ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఐపీ మ్యాట్ పరీక్షలో భాగంగా ఐపీఎం రోటెక్ పరీక్ష మరొక 30 రోజుల్లో మనకి జరగబోతుంది. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 30 రోజుల్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటే మనకి మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది అనేది ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకుందాం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టీచ్ చేస్తాను. ముఖ్యంగా ఐపీఎం రోటెక్ యొక్క ప్రోగ్రామ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే గనక మీకు క్వాంటిటేటివ్ ఎబిలిటీ, అలాగే లీగల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ 40-40 కింద డివైడ్ అయ్యి 3 సబ్జెక్ట్స్ 120 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ మీకు 4 మార్క్స్ క్యారీ చేస్తాయి. నెగిటివ్ మార్క్ 1 మార్క్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మీరు చూస్తే ఎగ్జామ్ సిలబస్ ఒకసారి గమనించండి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ సంబంధించిన ఆల్మోస్ట్ నెంబర్ సిస్టమ్, యావరేజెస్, పర్సంటేజెస్, రూట్స్, సో అండ్ సో ఫోర్త్ మీకు సిలబస్ మొత్తం మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇందులోనే మీకు ప్యూర్ మ్యాథ్ టాపిక్స్ కొన్ని కనిపిస్తే జాగ్రత్తగా గమనించండి. ప్యూర్ మ్యాథ్ టాపిక్స్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ జియోమెట్రీ అండ్ పాలిగాన్స్, పెరిమిటేషన్, కాంబినేషన్స్, డిటర్మినెంట్స్, వెక్టార్స్, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. ఈ సిలబస్ ని మీరు కనీసం ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికైనా అట్లీస్ట్ 1 టైం అయినా మీకు రివిజన్ చేసిన కెపాసిటీ ఉండాలి. లేదు ఒక్కసారి కూడా చేయలేదు, కొన్ని టాపిక్స్ అసలు ఇప్పటివరకు పూర్తిగా టచ్ చేయలేదని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక డోంట్ వరీ అబౌట్ ఇట్. బేసికల్ గా మీరు ఏదైతే టాపిక్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారో, ఏదైతే టాపిక్స్ ఆల్రెడీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో ఆ టాపిక్స్ కొంత టైం తగ్గించుకొని ఇప్పటి వరకు ప్రిపేర్ కాని టాపిక్స్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు టైం బ్యాలెన్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ర్యాంక్ వస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో, ఎవరికైతే సీట్ వస్తుందో, అంటే మనకి ఎగ్జాక్ట్ గా వాళ్ళకి స్కోర్ ఎక్కడ ఎక్కువ వస్తుందని చెప్పలేము, కానీ ఖచ్చితంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీలో స్ట్రాంగ్ గా ఉన్న స్టూడెంట్స్ కి ఫెయిర్ ఛాన్సెస్ అనేవి ర్యాంక్ రావడానికి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సెక్షన్ ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా ప్యూర్ మ్యాథ్ టాపిక్స్ అని చెప్పాయి కదా, జియోమెట్రీ అండ్ పెర్మిటేషన్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డిటర్మినెంట్స్ అండ్ వెక్టార్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక లక్కీ ఆస్పెక్ట్ ఏంటి అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ ఐపీ ఉన్న స్టూడెంట్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ చేస్తారు కాబట్టి కొంచెం త్వరగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ ఈ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు లాజికల్ రీజనింగ్ చూడండి ఒకసారి. లాజికల్ రీజనింగ్ లో ఆల్మోస్ట్ ఐపీఎం ఇండోర్ కి అయితే ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ ఆస్పెక్ట్ చాలా వరకు కవర్ అవుతుంది. లాజికల్ రీజనింగ్ మీరు జాగ్రత్తగా గమనించుకుంటే స్టూడెంట్స్ కొంచెం ఈజీగా స్కోర్ చేస్తున్నారు, కానీ లాస్ట్ ఇయర్ ఒక 2-3 క్వశ్చన్స్ చాలా టఫ్ వచ్చాయి. ఎందుకు టఫ్ వచ్చాయో చెప్పే ముందు మళ్ళీ ఒకసారి సిలబస్ గమనించుకుంటే కనుక లాజికల్ సీక్వెన్సెస్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అరేంజ్మెంట్స్, క్యూబ్స్, డైసెస్, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్, ఆల్మోస్ట్ అటు క్రిటికల్ రీజనింగ్ ఆస్పెక్ట్ లోకి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్, వీక్ ఆర్గ్యుమెంట్స్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, అసెషన్ రీజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్, ఈ టాపిక్స్ అన్ని వస్తున్నాయి. ఇవి మీకు ఈజీగానే చేసుకోవచ్చు ప్రొవైడెడ్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే. స్టూడెంట్స్ చాలా వరకు ఈ టాపిక్స్ ఈజీగానే ఉంటారు, కానీ లాస్ట్ ఇయర్ పేపర్ లో 2-3 క్వశ్చన్స్ టఫ్ గా వచ్చాయి ఈ సెక్షన్ నుంచి. ఇన్ఫాక్ట్ బ్లడ్ రిలేషన్స్ కూడా కొంచెం టఫ్ వచ్చాయని స్టూడెంట్స్ చెప్పారు. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఎలా ఓవర్కమ్ అవ్వాలో మనం చూద్దాం. వెర్బల్ ఎబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఎందుకు ఇంపార్టెంట్ సెక్షన్ అంటున్నాను అంటే, ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా ర్యాంక్ రావడానికి ఎలా అయితే క్వాంటిటేటివ్ ఎబిలిటీని బాగా ఫోకస్ చేస్తారో, కొంచెం నెగ్లెక్ట్ చేసేది మాత్రం ఈ సెక్షనే. కానీ ఈ సెక్షనే ర్యాంక్ డిసైడ్ చేస్తుందని చెప్పడంలో మనం ఎటువంటి సందేహపడని అవసరం లేదు. చాలా మంచి సెక్షన్, మార్క్స్ కూడా చాలా చాలా బాగా వస్తున్నాయి. కానీ ఎవరైతే స్టూడెంట్స్ అగ్రెసివ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి బాగా వస్తున్నాయి. సో సెక్షన్స్ ఐడియా వచ్చిన తర్వాత మీరు కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే నేను సెక్షన్స్ చెప్తున్నానో, ఓకే, క్వశ్చన్స్ చెప్తున్నాను, 40-40-40 120 క్వశ్చన్స్ మీకు నేను చెప్పాను ఆల్రెడీ. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఒకసారి దృష్టిలో పెట్టుకుని మీరు ఒక్కసారి నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపరేషన్ ఈ రకంగా డివైడ్ చేసుకోండి. బేసిక్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేసిన పని లేదు, ఆల్మోస్ట్ మీరు స్టాండర్డ్ అయిపోతారు. బేసిక్స్, మీడియం,
అడ్వాన్స్, ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బేసిక్స్, మీడియం, అడ్వాన్స్. మరొకటి వచ్చేసరికి అడ్వాన్స్డ్ లో కూడా అల్టిమేట్ అడ్వాన్స్ అని కొంతమంది పిలుస్తున్నారు. ఆ సెక్షన్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. మీకు బేసిక్ నుంచి మీడియం వరకు స్టూడెంట్స్ తమ యొక్క క్లాస్ రూమ్ హ్యాండ్ అవుట్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ ఇస్తున్న ఇన్పుట్స్ కానీ మీకు మ్యాక్సిమం సరిపోతాయి. బట్ అడ్వాన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే రిగ్రెస్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్స్ ప్యాటర్న్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జనరల్ గా పర్సంటేజెస్ నుంచి క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ గా పర్సంటేజ్ వస్తుంది, కానీ ఐపీ మ్యాట్ లో ఏం చేస్తారంటే పర్సంటేజ్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ ని కంబైన్ చేసుకుని అక్కడి నుంచి యావరేజెస్ ని అక్కడి నుంచి పార్ట్నర్షిప్ ని కూడా కంబైన్ చేసుకుని మీకు అల్టిమేట్ ఆన్సర్ మాత్రం ఏ రేషియో ప్రపోర్షన్స్ లో వస్తుంది అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ ని మీరు రేషియో ప్రపోర్షన్స్ ప్రాబ్లమ్ అని కనిపెట్టాలి, ఆన్సర్ రేషియో ప్రపోర్షన్స్ చేయాలి అని మీరు అనుకుంటే గనక అంతకు ముందున్న ఈ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇది ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా గమనించవలసిన ఒక ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్కాగా టైమ్ అండ్ డిస్టెన్స్ లో క్వశ్చన్ రాదు. టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ మనం అల్టిమేట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం పర్సంటేజెస్ అప్లై చేసుకోవాలి, యావరేజెస్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్యాటర్న్ బాగా గుర్తుపెట్టుకోండి. బేసిక్స్, అడ్వాన్స్డ్ అండ్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఎక్కువగా ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఓరియంటేషన్ లో పెట్టుకోలేకపోతే ఏం జరుగుతుంది అంటే మీరు ఆన్సర్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈజీగా వస్తుంది కదా అని చెప్పి బేసిక్ మోడల్స్ లేకపోతే జనరల్ గా ఉండే ఐపీఎం మోడల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చెయ్యండి. ప్లస్ అట్లీస్ట్ ప్రతి టాపిక్ లోను క్యాట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. చాలా మంది ఏమంటున్నారంటే ఈ స్ట్రాటజీ చెప్తూ ఉంటే ప్రిపరేషన్ ని కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టేలా చేస్తున్నారు, స్ట్రెస్ చేసేలా చేస్తున్నారు, ప్రిపరేషన్ ఇది కాదు, ఐపీఎం చాలా సింపుల్ గా ప్రిపేర్ అవ్వచ్చు అంటున్నారు. కానీ లాస్ట్ 2 సంవత్సరాల పేపర్ చూసిన తర్వాత ఎవరు ఆ మాట చెప్పరు, చెప్పకూడదు కూడా. కొన్ని ప్రాబ్లమ్స్ క్యాట్ లెవెల్లోనే ఇచ్చారు. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్ బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేసేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు కాంపిటీషన్ టఫ్ అవుతుంది. సో కాంపిటీషన్ టఫ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా కొంచెం టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి కాబట్టి క్యాట్ లెవెల్కి వెళ్తున్నారు. సో ఆ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ మనం చేసుకోవాలి. సార్ ఎలా చేయాలి ఈ 30 days లో అంటే పర్ డే ನೀವು 3 to 4 స్లాట్స్ గా డివైడ్ చేసుకోండి. ఒక స్లాట్ లో వెర్బల్ ఎబిలిటీ, అందులో మళ్ళీ బేసిక్స్, అడ్వాన్స్డ్, అల్టిమేట్ అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఆ సెక్షన్ సంబంధించి మీరు పార్ట్నర్షిప్ చేస్తే పార్ట్నర్షిప్ లో, మిక్సెస్ అండ్ ఎలిగేషన్ చేస్తే ఆ సెక్షన్ లో ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఉదాహరణకి మళ్ళీ లాజికల్ రీజనింగ్ సేమ్ ప్యాటర్న్, అడ్వాన్స్, బేసిక్స్, అడ్వాన్స్, అల్టిమేట్ అడ్వాన్స్ అంటే క్యాట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 సాల్వ్ చేయండి, ట్రై చేయండి. రావట్లేదు మెంటార్స్ సహాయం తీసుకోండి, అప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ చేసుకోవచ్చు. దెన్ వెర్బల్ ఎబిలిటీ మళ్ళీ చెప్తున్నాను, ఇందులో కూడా అంతే. అడ్వాన్స్డ్ మళ్ళీ అల్టిమేట్ అడ్వాన్స్ సెక్షన్ లోకి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా క్యాట్ లెవెల్ ఓరియంటేషన్ మీరు తీసుకుంటేనే మీకు ఈజీగా పేపర్ లో క్వశ్చన్స్ కనిపిస్తాయి. మీరు క్యాట్ లెవెల్ ఓరియంటేషన్ లో కొంతవరకు అన్న టచ్ లేదు అనుకోండి, మిమ్మల్ని ఎగ్జామ్ భయపెడుతుంది. సో స్లాట్స్ డివైడ్ చేసుకోండి. ఐడియల్ గా ఒక 14 hours కూర్చుంటున్నారు అనుకుందాము. 14 hours కూర్చోలేరు జనరల్ గా అయితే, బట్ 8 hours వేసుకుందాం జనరల్ గా అయితే. సో 8 hours లో 2 hours దీనికి, 2 hours వెర్బల్ ఎబిలిటీ, 2 hours రీజనింగ్, 2 hours ఇంగ్లీష్ పెట్టుకోండి, 6 hours అవుతుంది. 2 hours ఎగ్జామ్ రాయండి. అలా 3 slots ఖచ్చితంగా ప్రిపరేషన్ కి, ఒక 1 slot ఎగ్జామ్ కి వేసుకోండి. నేను 2 hours అని చెప్పాను, మీకు టైం అవైలబిలిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ యువర్ షెడ్యూల్ యూ కెన్ ప్లాన్. 3 hours వేసుకోండి, 3 3 9 hours అవుతుంది. 2 hours ఎగ్జామ్ రాసుకోండి, 3 hours ఎగ్జామ్ రాసుకోండి. ఎగ్జామ్ త్వరగా రాయండి. అంటే ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుంది, అన్ని గంటలు ప్రిపేర్ అవుతా అనుకోవద్దు. ఎగ్జామ్ త్వరగా సాల్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీ బ్రెయిన్ కి త్వరగా సాల్వ్ చేయడం అలవాటు అవుతుంది. ఆ తర్వాత టైం అనేది, మీరు ఎక్కువ టైం అనేది ఎక్కడ మిస్టేక్స్ చేశారు అనేది చూసుకుంటూ ఉంటుంది. సో ఎగ్జామ్ ఓరియంటేషన్ మళ్ళీ మాట్లాడుతున్నాను నేను, ఎగ్జామ్ త్వరగా రాయడానికి ట్రై చేయండి, స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయండి, మీ బ్రెయిన్ కి ఆ స్పీడ్ క్యాలిక్యులేషన్ నేర్పించండి. ఖచ్చితంగా మీరు ఎటువంటి మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా చేయగలరు. మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సింది అని చెప్తున్నానండి. ఒక ప్రాపర్ టైంలో పడుకోండి, స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రాపర్ టైంలో వేకప్ అవ్వండి, మంచిగా వాటర్ తాగండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదన్నా సాధించగలరు. ఆల్ ద వెరీ బెస్ట్. మరొక వీడియోలో ఐపీఎం ఇండోర్ గురించి మాట్లాడతాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.